బాహుబలి మూవీ గురించి తెలుగు ప్రేక్షకులు 5 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకోవడం, ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక మరింత మాట్లాడుకుంటున్నారు. రెండో పార్ట్ ఎలా ఉంటుంది, బాహుబలిని కట్టపై ఎందుకు చంపాడనే ప్రశ్నల గురించి తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంకా మరికొందరు సినిమాలో ప్రతి అంశమును గమనించి వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో భల్లాల దేవుడి భార్య గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ మూవీలో భల్లాల దేవుడికి కొడుకుగా అడవి శేషు నటించిన సంగతి తెలిసిందే. కొడుకు ఉన్నప్పుడు భార్య కూడా తప్పనిసరిగా ఉండాలి. మరి భల్లాల దేవుడి భార్య ఎవరై ఉంటారా అంటూ మొదటి పార్ట్ విడుదలైనప్పటి నుంచి కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ టైంలో శ్రియా, లావణ్య త్రిపాఠిలు నటిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయింది. తాజాగా పెళ్లి చూపులు ఫేమ్ రితు వర్మ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా విడుదలైంది. అయితే ఆ వార్తలను మాత్రం బాహుబలి టీం కొట్టి పారేయలేదు. దాంతో రానాకు భారీగా రితు వర్మ నటించి ఉంటుందని, అయితే ఆమె పాత్ర నివిడి చాలా తక్కువ ఉంటుందని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.